పుంగనూరు, బెంగళూరు వద్దు తంబలపల్లె ముద్దు అని చెప్పేసి తంబలపల్లి నియోజకవర్గానికి చెందిన కొండా నరేంద్ర రాజకీయంగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలుగుదేశం అలాగే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతోటి ఆత్మీయ సమావేశం నిర్వహించినటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించి దాదాపు 15,000 మంది వరకు 2 పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యి ఖచ్చితంగా కొండా నరేంద్రకి టికెట్ ఇవ్వాలి. సో ఆయనకిస్తే ఇక్కడ గెలిపించుకొని తీరుతాం, స్థానికుడిగా ఉన్నటువంటి వ్యక్తికి అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరినటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు ఏదైతే తంబలపల్లి నియోజకవర్గానికి సుపరిచితుడిగా ఉండడమే కాకుండా ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, అంతేకాకుండా ఎవరైనా సరే సమస్య అని చెప్పేసి తన ఇంటి గడప తొక్కినటువంటి వాళ్ళకి కాదనకుండా సాయం చేసేటటువంటి నైజం కలిగిన కొండా నరేంద్ర గారికి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి అనేక మంది మేధావులు కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కొండా నరేంద్ర గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. సో మొత్తానికి మీరు ఈరోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినటువంటి పరిస్థితి. దాదాపు 15,000 మంది వరకు కూడా ఇవాళ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్త నాయకులు కూడా హాజరైనటువంటి పరిస్థితి. సో ఎలా ఉంది వీళ్ళందరినీ కూడా చూస్తున్నప్పుడు మీకు? తంబళ్ళపల్లి 6 మండలాల నుంచి దాదాపు 15 నుంచి 16,000 మంది రైతులు, యువకులు తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున అందరూ తరలి ఇక్కడి కొత్తకోటకు వచ్చారు. వాళ్ళ నుంచి ముక్తకంఠంతో ఒకటి వింటా ఉన్నాం. తంబళ్ళపల్లిలో స్వాతంత్రం అనేది లేదు, స్వేచ్ఛ అనేది లేదు, నిరంకుశ పాలన జరుగుతూ ఉన్నది. 3 నెలల క్రితం అంగళ్ళులో 300 రైతు కుటుంబాల పైన, రైతుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుల వల్ల ఈ రైతులు జైలుకు పోతామేమో అనే భయంతో దాదాపు 48 రోజుల నుంచి 50 రోజులు, 55 రోజులు కొంతమంది, 60 రోజులు కొంతమంది ఇల్లు గడప అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం, బెంగళూరుకు ఇట్లా ఈ స్థలాలకు వెళ్ళిపోయి తలదాచుకొని ఇక్కడికి బెయిల్ వచ్చేంత వరకు ఉన్నారు. దీనివల్ల ఈ 300 కుటుంబాలు, రైతు కుటుంబాలు వాళ్ళ సేద్యాలు, వాళ్ళ వ్యవసాయాలు అన్నీ వదులుకున్నారు. టొమాటో పంటలు నాశనమైనాయి, వరి పంట నాశనమైంది, చెనిక్కాయలు పంటలు నాశనమైనాయి, కుటుంబాలే చితికిపోయినాయి. అట్లాంటి పరిస్థితుల్లో ముక్తకంఠంతో ప్రజలు చెప్తా ఉన్నారు, మాకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, మేము అరాచక పాలనకు గురవుతున్నాము, మమ్మల్ని రక్షించండి, మాకు మంచి నాయకుడు కావాలని ముక్తకంఠంతో వింటున్నామండి. సో ముఖ్యంగా మీరు ఒక నినాదాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తంబలపల్లి నియోజకవర్గం అనేది చాలా వెనుకబడినటువంటి ప్రాంతము. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు. కానీ తంబలపల్లి నియోజకవర్గ స్వరూపం మారట్లేదు, అభివృద్ధి మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కొన్ని కుటుంబాలు గుత్తాధిపత్యం చలాయించి ఈ నియోజకవర్గాన్ని అటు అనంతపురం జిల్లాలో కావచ్చు, అలాగే ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కావచ్చు. సో ఈ 2 జిల్లాలకి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎందుకు గాలికి వదిలేశాయి? సో ఇప్పుడు మీరు ఒక కొత్త నినాదం ఏంటంటే ఏదైతే పుంగనూరు వద్దు, బెంగళూరు వద్దు, తంబలపల్లి ముద్దు అనే నినాదాన్ని జనాలకు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దాని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు మీరు? ఇక్కడి మా దురదృష్టము ఏమిటంటే అండి, ఈ 76 సంవత్సరాలు ఇండిపెండెన్సు వచ్చిన తర్వాత కూడా మేము అభివృద్ధికి నోచుకుపోవడానికి కారణం ఏమంటే, మమ్మల్ని ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోలేదు, మమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు. ఒక గుత్తాధిపత్యం, ఒక నియంతృత్వం, ఒక డిక్టేటర్షిప్ లాంటి రూలు ఇక్కడ నెలకొలింది కొన్ని దశాబ్దాలుగా. దానివల్ల ఇక్కడ అభివృద్ధి అనేది నోచుకోలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి వ్యక్తి, ఒక తెలివైన వ్యక్తి, ఈ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి నాయకుడుగా ఉండాలి, ఒక ఎమ్మెల్యేగా ఉండాలి, ప్రజల తరపున ఫైట్ చేయాలి, ప్రజల తరపున పోరాడాలి అనే నాయకత్వము కావాలి అని ఎంతో ఆశగా ఉన్నారు ప్రజలు. అలాంటి నాయకత్వం నేను ఇవ్వగలను అని ఆ కేపబిలిటీ ఉన్నవాన్ని, ఆ శక్తి, సామర్థ్యాలు, తెలివి, ఉన్నత విద్యలు అన్నీ ఉన్నవాన్ని నేను ఉన్నాను, మా ప్రాంతాలను మేము అభివృద్ధి చేసుకుంటాము, వేరే వాళ్ళపైన మేము డిపెండ్
అవ్వాల్సిన అవసరం లేదు, మా ప్రాంతాన్ని మేమే డెవలప్ చేసుకోగలము అనే ధైర్యాన్ని ఇస్తూ మాకు బెంగళూరు వద్దు, మాకు పుంగనూరు వద్దు, మా తంబళ్ళపల్లి గడ్డే మాకు ముద్దు అనే నినాదంతో ప్రజల ముందరకు వచ్చి రండి మనం కలిసి పోరాడదాం అనే నినాదంతో దిగానండి. 2009లో ఒకసారి మీరు ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేశారు. 2014లో ఒకసారి ఎమ్మెల్యే టికెట్ దాదాపుగా మీకు ఖాయమైనటువంటి తరుణంలో కొన్ని ఈక్వేషన్స్ వల్ల మారినటువంటి పరిస్థితి. సో 2024లో జరిగే ఎన్నికల్లో కొండా నరేంద్రకి ఇక్కడ అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని సర్వేలు కూడా తేల్చాయి. అంతేకాకుండా వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని సర్వేల్లో కూడా మీ పేరు ముందు వరుసలో ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించి టీడీపీ వైపు నుంచి మీకున్నటువంటి సంకేతాలు ఏంటి? సో ఒకవేళ మీకు సీట్ ఇస్తే గెలవడానికి మీకున్నటువంటి అవకాశాలు ఏంటి? అవునండి, 2009లో ఎమ్మెల్యేగా నిలబడాల్సిన వాడిని, అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీ తరఫున 2014లో కూడా ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడాల్సిన వాడిని. కానీ అవకాశము రాలేదు. మా ముఖ్య ఉద్దేశం ఈ ఎలక్షన్లో దిగడము, మా ముఖ్య ఉద్దేశం ఏమంటే మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి పరుచుకోవాలా అనేది. మాకు ఇక్కడ మా లోకల్ నాయకులు ఎవరు లేరు, అందరూ కూడా బెంగళూరు వాళ్ళు ఉన్నారు, లేదంటే పుంగనూరు వాళ్ళు ఉన్నారు. అంతేగాని మా గడ్డ నుంచి వచ్చిన నాయకులు ఎవరూ లేరు. ఈ 2024 ఎలక్షన్లలో మనం నిలబడాలా, అది ప్రజల ఆకాంక్ష కూడా అదే. ప్రజల ఆకాంక్ష కూడా మా లోకల్గా ఉండే వాళ్ళను, మా గడ్డలో పుట్టిన నాయకుల్ని మేము ఎన్నుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. మాకంటూ అవకాశం వస్తే ఒక గవర్నమెంటు తరపున మా శక్తి సామర్థ్యాలు ఇవన్నీ ఉపయోగించి మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోగలము అనే నమ్మకము మాకుంది. అదేవిధంగా ప్రజల మనోభావాలు కూడా అలాగే ఉన్నాయి ప్రస్తుతం. ముఖ్యంగా పుంగనూరు నుంచి వచ్చినటువంటి నాయకులు ఈరోజు తంబలపల్లి నియోజకవర్గంలో ఒక రాక్షస పాలనకు స్టార్ట్ చేశారు అని చెప్పేసి మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో కొండా నరేంద్ర ఈరోజు ఏ పార్టీ అనేది పక్కన పెడితే 2 పార్టీలకు సంబంధించిన నాయకులు రండి ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహిద్దామంటే దాదాపు 15,000 మంది మీ ఒక్క మాట కోసం వచ్చినటువంటి పరిస్థితి. మరి అలాంటిది మీరు ఎన్నికల్లో నిలబడితే, పార్టీలో టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి నమ్మకం మీకుందా? బల్ల గుద్ది చెప్పగలమండి. ఇప్పుడే రాసుకోండి పేపర్ మీద, 50,000 మెజార్టీతో మేము గెలుస్తాం. ఎందుకంటే అలాంటి సెంటిమెంట్ అలాగా ఉంది. మా ప్రజలు విసిగిపోయినారు, కాలి కింద పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. అంత గడ్డు పరిస్థితుల్లో ఎవరైనా ఒక పిల్లిని రూమ్లో వేస్తే ఆ పిల్లి కూడా సింహం అవుతుందంట. ఇప్పుడు మా ప్రాంతం అట్లా తయారైంది. అంటే నిన్నటి వరకు భయపడుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు అసలు ఎవరో కొండా నరేంద్ర గారు వచ్చి నేను ఒక సమ్మేళనం పెడుతున్నాను, ఆత్మీయంగా మీతోటి మాట్లాడాలి ఒకసారి రండి అంటే ఇన్ని వేల మంది వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళల్లో నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది పక్కన పెడితే అసలు కొండా నరేంద్ర గారి పిలుపుకున్నటువంటి ఆ పవర్ ఏంటి? మీకు తెలుసు, నేను 2007, 2008, 2009 సంవత్సరాల్లో రాజకీయాల్లోకి ప్రవేశించాలి అని చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించాను. అది ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రవేశించాను. చిన్నప్పటి నుంచి మాకు రాజకీయాలు అలవాటే. నేను 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో ఉన్నప్పుడే సమితి ప్రెసిడెంట్కు క్యాంపెయినింగ్లో పాల్గొన్నాను. రాజకీయాలంటే తెలిసిన వాళ్ళమే, కానీ డైరెక్ట్గా నేనంటూ ఎలక్షన్లోకి దిగడం అనేది నాకు కొత్తగా ఉన్నింది అప్పుడు 2007లో. ఆ రాజకీయం అనేది నేను నేర్చుకోవాలా అనే ఉద్దేశం ఉన్నవాడిని కాబట్టి నా ప్రాంతం ఏమో నేను తెలుసుకోవాలా ఫస్ట్. ఆ క్రమంలో ఈ 2007, 8, 9 ఆ 3 సంవత్సరాల్లో నేను తిరగని పల్లె అంటూ లేదు ఈ తంబళ్ళపల్లిలో. ఈ గత 76 సంవత్సరాల్లో ఇన్ని ఎలక్షన్లు జరిగినాయి. అందరు రాజకీయ నాయకుల్ని ఒక కుప్పేసి వాళ్ళన్ని ఎన్ని ఊర్లు విజిట్ చేసినారు అని లెక్కేస్తే వాళ్ళకంటే నేను అన్ని పల్లెలు ఎక్కువే తిరిగాను. ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసినటువంటి కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ మీరు ఇవాళ. ఈ రాజకీయాలకి రావడానికి ఇంతకుముందు చెప్పడం జరిగింది,
ఫ్యాక్షన్ గొడవల్లో ఫ్యాక్షన్ కారణంగా మీ చిన్నాన్ని పోగొట్టుకున్నామని చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఎవరు ఇక్కడ ఫ్యాక్షన్కి బలి కాకూడదు, ఇక్కడ ఈ పల్లె వాతావరణంతో కూడా ప్రశాంతంగా ఉండాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారా? ఇంకేమన్నా ఉందా బిహైండ్? అది ఒక్కటే ఉద్దేశం అండి. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తా ఉంటే నేను ఏదో సంపాదించేద్దామని కాదు. నేను ఇందాక మీటింగ్లో కూడా చెప్పాను, బాగా సంపాదించాను. నా తెలివితో కష్టపడి చదువుకొని అమెరికాకు పోయి అక్కడ ఒక చిన్న ఇంజనీర్ దగ్గర నుంచి ఒక ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో వైస్ ప్రెసిడెంట్గా వెదిగాను. అదంతా వెదిగండి స్వయం కృషితో, స్వయం తెలివితో, కష్టపడి పనిచేసే తత్వంతోనే నేను పైకి వచ్చిన. ఈ క్రమంలో నేను బాగా డబ్బు సంపాదించాను. గర్వంగా కొన్ని వందల కోట్లే సంపాదించాను. నేనేం సిగ్గుపడిన చెప్పుకోవడానికి. కొన్ని వందల కోట్లే నేను సంపాదించాను ఇప్పుడు. కానీ నా పరిస్థితి, నా పల్లెలు, నేను పుట్టిన గడ్డ ఇది చూస్తూ ఉంటే ఇంత బాధపడతా ఉంటే, నా ఇంటి పక్కన ఉండే రైతు, నా ఇంటి ముందర ఉండే రైతు, మా పల్లెల్లో ఉండే రైతులు ఇన్ని కష్టాలు పడతా ఉంటే, ఇంత అరాచక పాలన చేస్తూ ఉంటే, నేను అవన్నీ ఏసీ రూమ్లో కూర్చొని జీవితం గడపాలా అనేది నాకెందుకో మనసు ఒప్పలేదు. ఈ ప్రాంతానికి మనం ఇక్కడ పుట్టినందుకు ఒక సార్థకత, జీవితానికంటూ ఒక సార్థకత అనేది ఉండాలా అనే దీంతో ఎంతో ఆలోచించి దీంట్లో అడుగుపెట్టాను. అంత సులభంగా అడుగుపెట్టలేదు. 2009లో అదే ఆలోచనతో వచ్చాను, 2014లో అదే ఆలోచనతో వచ్చాను, ఇప్పుడు 2024లో కూడా అదే ఆలోచనతో వస్తాను. మా ప్రాంతానికి, మా పల్లెకు, మా గడ్డకు న్యాయం చేయాలా అనే ఒక ఉద్దేశంతో, అభివృద్ధి చేసుకోవాలా అనే ఉద్దేశంతో దీంట్లోకి వస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి తంబళ్లపల్లి నియోజకవర్గం అనేది నిజంగా ఒక రకమైనటువంటి దౌర్జన్య కాండకు ప్రతీక అని చెప్పేసి గతంలో మనం అనేక సందర్భాల్లో చూసాం. చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన మీద ఏ విధంగా దాడి చేశారో, అంగళ్ళు ఘటన ఏ విధంగా జనాల్లో ఒక ఇంత భయాందోళన గురి చేసిందో అందరూ చూసినటువంటి పరిస్థితి. మరి అలాంటి ప్రాంతంలో, అలాంటి భయాందోళనలు ఉన్నటువంటి ప్రాంతంలో కొండా నరేంద్ర గారు ఇచ్చినటువంటి ఒకే ఒక్క పిలుపుతోటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారండి అంటే దాదాపు 15,000 మంది ఇవాళ ఆయన కోసం వచ్చినటువంటి సిచ్యువేషన్. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే కొండా నరేంద్ర గారు చాలా కసితో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు అసలు సంబంధం లేనటువంటి రాజకీయాలు, సో ఎక్కడో విదేశాల్లో స్థిరపడి 100 కోట్లు సంపాదించి ఏదో ఉన్నటువంటి గ్రామానికి సేవ చేయాలనేటటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా తన సొంత బాబాయిని పోగొట్టుకున్నటువంటి ఆవేదన ఒక పక్క, ఆ ఆవేదన ఎవరికి మిగలకూడదు అనేటటువంటి ఆలోచనతోనే ఆయన ఈరోజు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే 2 సార్లు ఆయన ఎమ్మెల్యే సీటుని త్యాగం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఖచ్చితంగా ఈసారి ఆయనకు ఎమ్మెల్యే సీటు రావాలి. సీటు ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు. సో పోటీ చేస్తే 50,000 పైచిలకు మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి దాదాపు ఆ 15,000 మంది ఏకవాక్య తీర్మానం చేసినటువంటి పరిస్థితి. సో దీని మీద తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఒక కొత్త రాజకీయ అధ్యాయం ఇవాళ నుంచి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్.